దానికి రిప్లై ఏమి ఇవ్వాలి? నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఆవగించంత విశ్వాసం దేవుడు ఎదురు చూస్తాడు. అర్థపూర్వకమైన విశ్వాసం, అనుభవ జ్ఞానం, వాక్య అనుభవ జ్ఞానం. ఏదో పాటలు పాడేటి వెళ్ళిపోవడం కాదు. పాటల పుస్తకంలో ఉన్నప్పుడు పాడేటప్పుడు ఒక్కొక్క రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఈ బుడగ ఊది కడతారు. నెక్స్ట్ డే వచ్చి చూస్తే ఏముండదు. అలాంటి విశ్వాసం కాదు. నమ్మండి ప్రతి వచనాన్ని. ఆది యందు దేవుడు ఆ భూమి ఆకాశమును సృజించెను అనగానే మీరేమనాలి? నమ్ముట నా వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ చర్మముపై నిండి ఉండెను. నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. నమ్ముట నీ వలనమైతే నమ్మవానికి సమస్తము. దిస్ ఈస్ ద ప్రేయర్. ఆత్మతోనూ సత్యముతోనూ బైబిల్ తీసి పెట్టుకొని అలాగ ప్రతి ఒక్క వచనాన్ని చదివి కొంచెం అర్థం ఆగినా పర్వాలేదు, ఆవకపోయినా పర్వాలేదు, దాని వెనకాల ఇది చెప్పండి. ఆవగించేంత విశ్వాసాన్ని వెత్తండి. ఒక్క వారం లేకపోతే ఒక 3 days మీరు చేసి చూడండి. మీరు బ్రహ్మాండమైన విశ్వాసం కలిగిన ఆంతర్య పురుషుడు కలిగిన వాడుగా దేవుళ్ళో నిలబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చూస్తున్న ఈ శరీరం కాదు అరుణ్ కుమార్, మీరు చూస్తున్న ఈ వ్యక్తి కాదు పరంజ్యోతి, మీరు చూస్తున్న ఈ శరీరం కాదు మార్కు. మీలో ఒక్కడ లోపల ఉన్నాడు. ఆది యందు దేవుడు నేల మట్టిని తీసి నరుని సృజించి ఆయన నాసిక రంధ్రములో చెప్పండి నా వచనంలో తెలిసి కొత్త ఇంకా ఓదగా ఆడు ఏమయ్యాడు? జీవ ఆత్మ. అది నువ్వు. ఇది కాదు, నేను కాదు. ఇది ఆదాము. ఏ ఆదాము? పండు తిన్నాడు ఆదాము శరీరం. చెప్పండి, నువ్వనేది ఎవరు? జీవ ఆత్మ కలిగిన వాడు. ఆయనకి మీరు పెట్టగలిగిన ఆహారం ఏం తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని వాక్యంలో నుండి వచ్చు ప్రతి మాట ద్వారా ఈ అంతర్పురుష ఆత్మ ఏం చేస్తాడు? లేస్తాడు. లేపండి. ఉచితం, కష్టమే కాదు. ఎంత ఎక్కువగా బైబిల్తో ఒంటరిగా ఉంటే ఇలాగ ఒక ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ చిన్నపిల్లలు చేస్తారు. మా పిల్లలు ఏదైనా తప్పు చేత అదే చేస్తాను. తీయరా 91వ కీర్తన తీయరా అంటాను, కూర్చోబెడుతున్నాను, చదవరా. 2 కీర్తన ఎలాగో 91వ కీర్తన మర్చిపోయాను, తెలియదు రావట్లేదు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని యొక్క నీడను ఆశ్రయించు. నెక్స్ట్ ఏం చెప్పాలి? నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కీర్తనలో 16, 20 వచనాలు ఉన్నా నేను ఎన్ని వచనం కలిపానో ఇంకొక 10. అది సీరియస్గా నిజంగా దైవభక్తితో. బికాస్ వీఆర్ మచ్యూర్ క్రిస్టియన్స్. మీరందరూ కూడా సేవకురాలు. మీరు నేర్చుకుని ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రాక్టికల్గా జనాలకి బోధిస్తే ఇంకా వారికి వేరే విధములో స్వస్థత ప్రార్థన అనేది, ఆ ప్రవచన ప్రార్థన అనేది ఆటోమేటిక్గా అదే తలెత్తుకుని వచ్చేస్తుంది. నేను కూడా ఒకప్పుడు పవర్ మినిస్ట్రీ అంట పరిగెత్తు డీజీఎస్ దినకరన్ గారు, ఇంకొక మినిస్ట్రీ అంట ఎస్ఐకేఎల్ ఫ్రాన్సిస్, అక్కడ ఇక్కడ నాకు తెలియసేది కాదు. అదంతా అనుకున్నాను పవర్ మినిస్ట్రీలో ఏదో నేర్పిస్తారో ఏమో. 9 వరాలు ఉన్నాయి. ఫస్ట్ నేను అనుకున్నాను ఫస్ట్ డే నేను 3 వరాలు నేర్చుకున్నాను. 3 వరాలు ఏం నేర్చుకున్నావు? బొందా. పరిగెత్తకండి. యేసయ్య అన్నాడు 10
17వ అధ్యాయం లూకా 20వ వచనం చదివి చూడండి. 17:20. పరిశుద్ధాత్మ నడిపింపులో నేను వెళ్తున్నాను. పెద్దగా వాక్యం చెప్పి మిమ్మల్ని 1, 2, 3 పాయింట్లో పెట్టి మిమ్మల్ని మెంటల్ పాయింట్గా చేయడానికి నేను రాలేదు. ప్రాక్టికల్గా ఇప్పుడే ఈరోజే మీ జీవితంలో ఒక ఉద్రేకమైన ఉజ్జీవం పట్టులుగాక. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని అడిగారంట. గమనించండి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని. రాదు రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. సాతాను ఏం చేశాడు? ఏదేదో స్పెషల్ కూటాలు, ఏదేదో పుణ్యస్థలాలు, ఏదేదో ఆ కొడుకులు ఈ కొడుకులు అని చెప్పి నీ మనసుని చెదరగొట్టి, ఇదిగో దేవుని రాజ్యం మీలోనే ఉండదు అనే సంగతిని మీకు మత్తి మరుపు వచ్చేలాగా చేసేసాడు. డైరెక్ట్గా పాపాన్ని చూస్తే పాపంలో పడరు మీరు. పాపం, నేను వెళ్ళను, ఈ జోలికి వెళ్ళను. ఏమనుకున్నావు? నేను పాస్టర్ కొడుకుని, మా తల్లిదండ్రులు ఎటువంటి గొప్పవాళ్ళు తెలుసా, సేవ చేస్తూ ఓహో అని తప్పించుకుని వెళ్తావని నిన్ను మాయ వాక్యాన్ని ఏం చేస్తాడు? చాలా అమాయకంగా ప్రవేశించి అక్కడికి ఇక్కడికి పరిగెత్తితే మీకు కూడా నేను వెళ్ళి వచ్చానండి, బాంబే వెళ్ళి వచ్చానండి, ఢిల్లీ వెళ్ళి వచ్చానండి, అమెరికా నుండి వచ్చారండి, అదండి ఇదండి, ఇది గొప్పదిగా చేసి అది 3 రోజులు బుడగ ఊదినట్టు ఆ బుడగతో కొంతసేపు ఆడితే ఆ రాత్రి మంచం కింద పెడితే మరోజు ఏమైపోద్ది? పనికి రాకుండా అయిపోద్ది. పరలోక రాజ్యం ఎక్కడో కాదు, నా మాటలు కావు, నీలోనే ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే యు అని ఉంది, అది తెలుగులో చూడండి సాతాను అక్కడ కూడా ప్లే చేసేసేసాడు. మీ మధ్యలోనే ఏదో 10 మంది మధ్యలో ఉన్నట్టు. ఇక్కడ సింగులర్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ. ప్రసాద్, మీ పేరేంటైనా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ డాడీ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ యూ. కింగ్డమ్ అంటే ఏంటి? ద రాజ్యమే. రాజ్యంలో ఉన్నటువంటి వైభవం, శక్తి, పవర్, బ్లెస్సింగ్స్, డబ్బులు, ఐశ్వర్యం, అన్నీ, చదువు, ఉద్యోగం, ఇంజనీర్, డాక్టర్, అన్నీ, లోకపు వ్యవహారాలు, ఆత్మీయ వ్యవహారాలు అన్నీ ఎక్కడ తెచ్చిపెట్టాడు దేవుడు? నీలోనే. మనం జన్మించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా నలానే ఉందా అని డౌట్ వస్తుంది మీకు. నా మాట అయితే డౌట్ వచ్చినగాక, నా మాట కాదుగా. అక్కడ కూడా ఏమని చెప్పండి? నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి అది అలాగే జరుగును. అలాగ చెప్పి 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 ఏ వచనాలు కష్టంగా ఉన్నాయో, ఏ వచనాలు మీకు అర్థం కాకపోతుందో, నమ్ముట నీ వలనమైతే నమ్మువానికి సమస్తము సత్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్లీజ్ పాడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చాలా సులువైన పాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా ఉండండి, అటు ఇటు తిరగకండి, డిస్టర్బ్ చేయకండి. పరిశుద్ధాత్మ ఒక ఫోకస్లో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎలా నడిపించాడు? సిలువను మోసుకొని రావటం అంటే ఏమని నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఈ పాట ద్వారా ఏం నేర్పించాడు?
ప్రతి వచనం అనకడ ఏం చెప్పండి? నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. పెద్ద బైబిల్ కాలేజీ ఏం అక్కర్లేదు, ఇదే బైబిల్ కాలేజీ. అందుకే అన్నాడు యోహాన్ అన్నాడు, మీకున్న అభిషేకాన్ని బట్టి. అభిషేకం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడనే సంగతి. అభిషేకం అంటే ఏదైనా డ్రమ్ కొట్టేటప్పుడు అంటామే, అది కాదు. అన్ని భాషలు మాట్లాడతామే, అది కాదు. అన్ని భాష ఉంది లేదని కాదు. అది ఎక్కడ మాట్లాడాలో ఏం చేయాలో సమయం ఉంటే అది కూడా కొంచెం లైట్గా టచ్ చేస్తాను. కానీ చాలా సులువు అయినది. కళ్ళు విప్పు కలగండి. ఈరోజు మీరు మారిపోండి. రేపు కాదు, టుమారో కాదు. చెప్పేదంతా కూడా వాక్యానుసారంగా ఉందా అనే ఒక్క చెకప్ మాత్రం మీరు చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటనే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఏ మాట? నమ్ముట నీ వలనవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దానికి పేరు ఆవగించేంత విశ్వాసం. ఏ విశ్వాసం? ఆవగించేంత విశ్వాసం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి ఇంకనూ మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేర్పించాలని ఇష్టపడుతున్నాను. ఇది కూడా మనందరికీ తెలిసిన ఒక వాక్యమే. మత్తయి సువార్త 11:28. కంఠసంగా వచ్చు మీకు, బైబిలే తిప్పక్కర్లేదు. చెప్పండి. నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరికెను. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. చదవండి, ముందు చదవండి. మళ్ళా ఒకసారి ఫస్ట్ నుంచి నేను ఫాలో అవ్వలేదు. ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. హల్లెలూయా. మనకు రోగం రాగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాము? డాక్టర్ చాలా సీరియస్గా ఉంది, రోగం ఏంటో తెలియట్లేదు, ఇదేంటో మరి అంతు దొరకట్లేదు, టెస్టులు చేయాలి, అది అంటారు. చివరికి నీకు జోబులో డబ్బులు ఖాళీ అంటే, అమ్మ నేను చేసేది ఏమీ లేదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయి చూసుకోండి అంటాడు. అప్పుడు ఎవరు జ్ఞాపకానికి వస్తారు? ప్రార్థన చేద్దాం. నిజమా కాదా? నిజమా? పాస్టర్స్ అయినా నిజమా కాదా? పిల్లవాడికి జ్వరం వచ్చింది, కొంచెం మన ఎడ్యుకేటెడ్ కనుక మన దగ్గరనే ఇంట్లో ఏముంటుంది, కొంచెం మాత్రలు ఉంటాయి. జ్వరం మాత్రలు కానీ, తలకాయ కొట్టు మాత్రలు కానీ, శాస్త్రీ బాంబు కానీ ఉంటుంది. రాత్రిలోనే ఏడుతున్నాడు, ఒళ్ళు విడిగా ఉంది. నా యొద్దకు రండి అని ఏసు దగ్గరికి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాము? శాస్త్రీ బాంబు దగ్గరికి వెళ్తాం. ఆడు బట్టలు గిట్లు నిక్కర అంతా ఇప్పి పండుగ పెట్టి రాద్దాం. ఇక డాక్టర్కి వెళ్ళడానికి టైం లేదు. అప్పుడు కొంచెంసేపు అయ్యాక ఎస్ఐ కాపాడుకుంటాము. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. సమస్త జనం అంటే ఎంత జనం? అది కూడా లెక్క పెట్టండి. ప్రాక్టికల్గా మాట్లాడదాం. 900 కోట్ల జనం, సమస్త జనులను రమ్మంటున్నాడు. అంతమందికి స్వస్థత వరం ఆయన దగ్గర ఉంది. నీ దేవుడిని తక్కువ చేస్తున్నా, సాతాను యొక్క కుయుక్తి. నెక్స్ట్ కుయుక్తి, నీ దేవుడిని తక్కువ చేసి నిన్ను ఆడుకుంటున్నాడు. నీ దేవుడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే అద్భుతాలు అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. యేసయ్యకి అద్భుతం చెయ్యండి అని కోరక్కర్లేదు. కోరకుండానే నీకు వచ్చిన ఇబ్బంది, ఆర్థిక పరమైన ఇబ్బంది అయినా ఇంకొకటైనా తేలిపోయేలాగా ఆయన దగ్గర మాటలు ఉన్నాయి.
లేకపోతే అంత గంభీరంగా ఏ సంఘంలో అయినా, ఏ సువార్త కొడుకులైనా ఈ మాట పలకకుండా సువార్త చెప్పరు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఒకటి. తర్వాత చదవండి. నేను సాత్వికం అనేది మంచి స్వభావమా లేకపోతే భయంకరమైన భయమా? ఆశీర్వాదమే. సాత్వికమును దీన మనసు మంచి స్వభావమా చెడ్డ స్వభావమా? మంచి స్వభావమే. గలవాడను కనుక మీ మీద నా కాడి మోసుకొనుడి. అది ఎలాగో నేనే మీకు అన్ని జీవిత మార్గములు అన్నీ కూడా నేనే మీకు నేర్పిస్తాను. అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలయనగా నా కాడి సులువు నా భారము తేలికగా ఉండును అంటున్నాడు. ఎప్పుడైనా దీన్ని కొంచెం ఇలాగా 5 అద్భుతమైన పాజిటివ్ స్ట్రాక్స్ ఉన్న ఈ మాటని ఇలాగ తీసుకున్నామా, మనం ఏమనుకుంటున్నామో ప్రయాసపడుతున్నామని దేవుడు జాలి పడుతున్నాడు. మోయలేక అయ్యో నాన్న అయ్యో అమ్మ అంటున్నాము, చూస్తున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. నాకు కలిగిన నా వంతు ఏదో సహాయం చేస్తాను అన్నట్టుగా మనం భావిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడికి ఉన్నటువంటి దమ్ ఏంటి? 900 కోట్ల జనమా, హైందువుడా, ముస్లిం, ఆడు ఈడు ఆడు తాగుబోతు వైచారి దొంగ ఎవడైనా అవసరం నా ఎదుకు రండి. అంత కెపాసిటీ కలిగిన దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి వెళ్ళిపోకండి. ఉచ్చరించితే ప్రార్థనగానే అందరికీ ప్రార్థన రాదుగా. ఇప్పుడు 90-100 కోట్లు అన్నాను. 90-100 కోట్ల మందిలో ప్రార్థన ఎవరికి వచ్చు? ఇక్కడ ఉన్న మీలో కూడా కొందరికి ప్రార్థన రాదంట. మా సంఘంలో శాటిలైట్స్లో ఉన్నప్పుడు 5-6 సంఘాలకు వెళ్ళి ఆత్మీయులు బలపడి నా సంఘానికి వచ్చింది ఒక ముస్లాం, పేరు లక్ష్మి. రాగానే 10 రూపాయల కానుక, ఆ రోజుల్లో 10 రూపాయల కానుకలు అంటే పెద్దదే కదా. 10 రూపాయల కానుకలు పెట్టి అలాగలాగా పిచ్చికి నా చేతిలో పెట్టి 10 రూపాయలండి చూసుకోండి అన్నట్టు చెప్పి మరీ ఇచ్చేది. తన సాక్షి ఆమెనే చెప్పుకునేది. ఆ సంఘానికి అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను. అది పూర్వం ఈ భూమి పుట్టక మునిపే నేను ప్రభుని నమ్ముకున్నాను. ఇంత బిల్డప్ ఇంతందే అని చెప్పి ఒక ఆదివారం లక్ష్మమ్మ గారు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి అన్నాను. వర్షం కోసం ఒక చిన్న ప్రార్థన. నాకు ప్రార్థన రాదండి. నువ్వును నీ ప్రార్థన గాడిద గుడ్డును అన్నమాట అక్కడ ఉండాలి. మీకు కావాలని చిన్న పెన్నులో రాసుకోండి. ప్రార్థన చెయ్యువాడు ఎవడో అనేటప్పటికీ ఏదో గొప్పగా చేయాలని ఏమనిపిస్తుంది, అవునా కదా? మోకరించి ప్రార్థన చేయాలని ఏమో, ఉపవాస పూటాలు అన్నీ జరుగుతాయి అంటారు కదా, అలాగే చేయాలని ఏమో, 40 రోజులు అంటారు అదే ఏమో, రాత్రి ఎంత ప్రార్థన అంటారు అదే ఏమో. నీకు వాళ్ళకి ఎక్కడికి కూడా ఐడియా వెళ్ళిపోద్ది. నో 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 ఆ మాట ఒకటి ఉందంట, అది ఉచ్చరిస్తే చాలు. ఇప్పుడు అయ్యగారు ఏమో అక్కడెక్కడో పని చేసుకుని బిల్డింగ్ కాడ అక్కడ నిలబడతారు అనుకోండి. నేను వచ్చాను అనుకోండి, వాళ్ళు బాబును ఉండగా నేను అర్జెంటుగా వచ్చాను నాన్నని కొంచెం పిలువు అంటే ఏమంటాడు? నానా అంతే అంటాడు. ప్రార్థించు అంటే ఓ నానా. ప్రార్థనకి ప్రార్థన కరెక్టే అక్కడ జాయింట్ అయిపోతుంది, కానీ ఈ ఒత్తిడి అక్కడ లేదు, సింప్లిసిటీ లేదు. రక్షణ పొందటం ఎంత సులువో
ఎంత సులువో. నీ నోటార పలుకు. నెక్స్ట్ అంటున్నాడు, నోటార పలకటం వలన ఏంటి, విశ్వాసం నీకు ఉండాలన్నా నీతి ఒకటి ఉందంట. నీతి అనే మాట ఉంది. నీతికి అవసరం విశ్వాసం. ఇప్పుడు మీ అందరికీ సేవకులు కనుక ఈ సబ్జెక్ట్ బాగా తెలుసు. అబ్రహాం దేవుని నమ్మెను, అది ఆయనకి, అది అప్పటి నుంచి ఆది కాండంలో దేవాది దేవుని యొక్క నిర్ణయం. నీతి, దేవుడితో నువ్వు నీతిమంతుడిగా ఉండాలన్నా నీకు విశ్వాసం ఉండాలి. ఆ సబ్జెక్ట్ అర్థమైపోయిందా? నెక్స్ట్ ఏమిటంటే, అది నోటితో చెప్పినప్పుడు ఉందా, మాట ఉందా? ఆ నోటితో చెప్పినప్పుడు నీకేం కలుగును? రక్షణ కలుగు. నీకు ముద్ర వేయబడును, నీతిమంతుడనే ముద్ర వేయబడును. ఆ నామము పేరు యేసు. యేసు నామానికి అంత విశేషత, ఆ నీతిని సంపూర్తిగా నెరవేరించిన వాడు, తన రక్తం కార్చి గాయాల ద్వారా, శిలువ ద్వారా, శ్రమల ద్వారా మరణించి 3వ రోజు లేచిన వాడు ఆయన ఒక్కడే. ఆకాశమందును, భూమి యందును, పాతాళమందును ఈ ఒక్క నామమే తప్ప ఇంకొక నామము లేదాయే. ఈ నామమును ఎంత ఎక్కువగా మీరు వాడతారో అంత ఎక్కువగా ఇంక మీదట కాన్షియస్గా వాడండి. ఏదో చెప్పు, అందరు చెప్తారు యేసు 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 అని చెప్పు, అల్లేలు చెప్పు, యేసు రక్తం చెప్పు, స్వస్థత అంటారమే. అలాగా అనుభవ జ్ఞానం లేని మాటలు కావు, పనికి రావు. స్కేవ యొక్క కుమారులు 7 ఏమయ్యారు? దయ్యం వెళ్ళగొడుతున్నాడని పౌలు అపోస్తలులు గారిని అలాగా వెంబడించి వెళ్ళి నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? దయ్యం వెళ్ళగొట్టడం. ఏమన్నాడు పౌలు? యేసు నామములో సాతానుడా పట్టి పీడించువాడా అన్నాడు. చత్తని పడింది, దోసకాయలాగా. దోసకాయ పేరే వస్తుంది నాకు ఈరోజంతా. పడి లేచి నాకు బాగుంది, దేవుడికి స్తోత్రం అని అతిశయించిపోయి 7 కూడా వ్యాపారం బాగుంది, ఇది సులువుగా. నువ్వు మర్చిపోయావా? నాకు జ్ఞాపకం ఉంది. యేసు నామములో దయ్యమా వెళ్ళిపో, అంతే చెప్పాలి. ప్రాక్టీస్ చేసుకున్నా. నువ్వు చెప్పు. అది బండ సయ్యం దయ్యం పట్టిన ఒక అక్కగారు అమ్మగారు నాకైతే తెలియదు, ఒకడు ఉన్నాడు. తీసుకొచ్చేద్దాం, వెళ్ళిపోయి తీసుకొని పనిగట్టుకొని దయ్యం వెళ్ళగొట్టేవాళ్ళు మేము సేవకుడి యొక్క కుమారులము. ఒక్కరు కాదు, 2 కాదు, 7 సంపూర్ణ సంఖ్య. అన్నీ కలిసి వచ్చింది. చుట్టుకున్నారు 7. 1 2 3 చెప్పారు. అన్నారు. వచ్చింది, అది కూడా వచ్చింది. పాపం పేరు యేసు కదా, వచ్చింది. వచ్చి సేర ఎత్తుకొట్టుకోండి. ఆ పౌలు ఎవరో నాకు తెలుసు, ఇంకొకటి ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు పలికారు మీరు ఎవరు? ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. నమ్ముట నీ వలనమైతే నమ్మువానికి ప్రతి మాటకి చెప్పండి. ప్రతి మాటకి అంత పొడుగు చెప్పకపోయినా యేసు ఎంత గంభీరమైన వ్యక్తినో, రక్షణ ఎలాగిస్తాడో, నీతి ఎలాగ నెరవేరుస్తాడో అది నోటారా చెప్పాలి. అందుకే అన్నాను ప్రారంభంలోనే, యాకోబు పత్రికలో ఉన్న 3వ అధ్యాయము 4 గురించి చెప్తుంది. ఆ సబ్జెక్ట్ కాదు ఇది, కొత్తగా నేర్చుకోవాల్సిన సబ్జెక్టు. డైలీ 365 రోజులు కూడా 86,400 సెకండ్లు, 24 గంటలకు ఎన్ని సెకండ్లు? 86,400 సెకండ్లు కూడా దీంట్లో మీరు నడపండి. మీ గ్రైండర్, హార్ట్ గ్రైండర్, కడుపు గ్రైండర్, అన్ని గ్రైండర్లే, ఊపిరితిత్తు గ్రైండర్ ఏం చేయనుగాక జీసస్ అని చెప్పి అనుభవ జ్ఞానముతో దాంట్లో ఉన్న శక్తిని రసంగా తాగండి. హల్లెలూయా చెప్పగలుగుతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చిన్నగా ఆలోచించండి. ఈ అందుకు మరి ఇంత అనుసరించి చెప్పారే, నిజమే కదా, క్రైస్తవ జీవితం అంత కష్టం లేదే.
సులువుగా ఉందే అంటుందా మీ మనసు కొంచెం వరకు? నేను 10% కూడా కాదు, 2% కూడా చెప్పలేదు. ఇంకా ఉన్నదంతా చెప్తే మీరు ఎదిగెత్తారు. ఇంకా మీదట రూపాయలు అక్కర్లేదని మాకే వచ్చి అనేస్తారు. అలాంటి జరగాలి నాకు. అదే నా ఆనందం. తన కొడుకు తాను ఎదిగి నిలబడతాడనేదే తల్లిదండ్రులకున్న ఆశ. నన్ను మించాడు, నా కొడుకు నన్ను మించాడు. దేవాది దేవుడు కూడా అదే కావాలి. నా బిడ్డలు నన్ను మించారు. యేసయ్యకి ఆయన మించాలని అదే అన్నాడు. వాక్యంలో చదివాము. ఏంటి? పాటలు పాడాము. ఏమని పాడాము? నేను చెయ్యు కార్యాలు మీరును చేయుదురు, నన్ను మించిన కార్యాలు. మీకు వినపడలేదా? అది వాక్యం కాదా? నన్ను మించిన కార్యాలు మీరు చెయ్యగలరు, నా బిడ్డ మీరును చెయ్యగలరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ నోటి మాట ఎక్కడ ఉన్నాము మనం ఇప్పుడు? నోటి మాట. అలా అబద్ధాలు చెప్పకూడదు, అలా తిట్టిపోయకూడదు, బూతులు తిట్టకూడదు, కుళ్ళిగా ఉండకూడదు. అలాంటి కంట్రోలింగ్ కాదు, నెగటివ్గా ఏమీ కాదు. చెప్పవలసినది, వాడుకోవలసినవి నేర్చుకుందురుగాక. హల్లెలూయా. చూడండి, ఆ 8:10 నుంచి ఇప్పుడు కొంచెం గ్రాఫికల్గా చెప్పి ముగిస్తాను. రోమపత్రిక మళ్ళా ఒకసారి 10:8 నుంచి చదవండి. అది ఒక వాక్యం ఉందంట. ఒక్క వాక్యం బైబిల్కే సమాధానం ఇస్తుందంట. ఇప్పుడు మీరు అది చెప్పవచ్చు. ఇంత చెప్పాడు కనుక ఖచ్చితంగా ఈ క్విజ్లో మీరు 100 మార్కులు తీసుకోండి. ఒక వాక్యం ఉందంట. ఆ వాక్యము పూర్తి బైబిల్కి ఆది కాండం నుండి ఆమెన్ వరకు సరిపోతుందంట. ఏ వాక్యం? అక్కడ చదవకండి, నేను క్విజ్ చేస్తున్నాను. క్విజ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను క్రిస్మస్ ముందుగానే. బైబిల్ అట్ట నుండి ఎట్ట వరకు ఉన్న సమస్త మాటలకు, సమస్త సత్యానికి, సమస్త కార్యానికి సరిపోయే ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు చెప్పకపోతే నా ఆరోగ్యం మీద దెబ్బతిన్నారు. మీరు నాకు వయసు అయిపోయింది. ఎన్నిసార్లు మీకు బోధించను తలకి ఎక్కుకోకుండా? ఇదంటే ప్రమాణమైన సూత్రమా, శాస్త్రమా, మ్యాజిక్ చేస్తున్నానా ఏంటి? ఒక్క వాక్యం ఉందంటే ఏంటి? ఆ వాక్యము అంటుంది అక్కడ. ఆ వాక్యం ఏంటి? హలో, మార్పు నోట్లోంచి వచ్చి యేసు అన్నమాట. యేసు అన్నమాట. ఇప్పుడు చదవండి 8. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము మీ అక్కడ ఆగండి. వాక్యము మీ యొద్ద ఉంది. అది కూడా మీరే ఇప్పుడు ఊహించండి. మీ చేతిలో బైబిల్ ఉందా? మీ చేతిలో బండిల్ ద వాక్యం మీ చేతిలో ఉన్నది. నీ నోటను నీ హృదయంలోనూ కావాలి, నీ నోటులోనూ కావాలి. మొట్టమొదటిగా నోటులో, నోరు మంచిదికి వాడదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. నెగటివ్ థాట్స్ పోవునుగాక. బదాలా నేను చెప్పుడుగా దేవుని బిడ్డ దొంగతనపు మాటలు రాదే, కోపపు మాటలు రాదే. ఒక్కవేళ వచ్చినా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దాన్ని ఏం చేస్తాడు? నెమ్మదిగా తొలగిస్తాడు. అవునా కదా? చిన్న పిల్లలకి నోట్లో వేలు పెట్టుకొని అంటూ ఉంటారు. అమ్మ కొట్టింది, అక్క కొట్టింది, లాగేతుంది.
దాంట్లో ఏదైనా మురికి రాసి పెడితే ఏదేదో చేసి 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 ఆడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ అలవాటు మానేస్తాడు. అవునా కదా? మానేస్తాడు. హల్లెలూయా. ఈడు ప్రాబ్లం ఈడికి తెలియదు, ఇది చెడ్డదని కూడా అర్థం కాదు. చెప్పాడు కదా, మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగు. అది మనకు ఫౌండేషన్గా ఉండును కాక, అది తగ్గింపు కాదు, దాన్ని అనవసరంగా వాడటం కాదు. ఫీల్ దట్ ఈస్ రియల్. అది కూడా నమ్మండి. ఆయన చెప్పాడు కదా, నమ్మండి. ఎవరిని అడిగితే అదే చెప్పాలి. నాకైతే తెలియదు కానీ, దాన్ని మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారు? శివుడే చెప్పాడు. అదే నమ్ముతాము. చాలు చాలు. నీలో ఉన్నవాడు దానికి బాధ్యతగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మకి ముద్ర, చెరపరాని ముద్ర మన మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యం నా చేతిలోనూ ఉంది. దీని పూర్తి అట్టకి, పూర్తి అక్షరానికి ఒకే ఒక సూత్రం జీసస్. ఒకే ఒక అక్షరం యేసు. నేను ఇప్పుడు చెప్పేది యేసు అనే అక్షరం కాదు, అనుభవపూర్తిగా అనుభవించి విశ్వసించి మనసుకు దాన్ని లోతు తెలుసుకొని నా నమ్మకం అంతా దాని మీద పెట్టి జీసస్. అది నోట్లోనూ, మొట్టమొదటి ఎక్కడ ఉండాలి? నోట్లోనూ, మీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యం. ఎప్పుడైతే ఈ రెండు ఇలాగ నోట్లోనూ హృదయంలోనూ వస్తుందో దానికి పేరు విశ్వాసం. ఆ విశ్వాసం రాగానే నీతి సంపూర్ణం అవుతుంది. అబ్రహాం నమ్మెను, అది ఆయనకి నీతిగా మారెను. సరే, నెక్స్ట్. అదేమనగా ఒప్పుకొని చూసారా, అక్కడను చెప్పాలని ఉంది, నీ నోటితో ఒప్పుకోవాలి, ఇక్కడ ఉంది. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒకే ఒక్క మిరకల్ని మాత్రం జ్ఞాపకించుకోవండి అంటున్నారు. అది జ్ఞాపకించుకోపోయినా పర్లేదు కాదు. యేసు జీవితాన్ని ఎన్నో ఉన్నాయి. కుష్ఠరోగుల స్వస్థత, గుడ్డి వాళ్ళు లేవపడటం, చచ్చిన వాళ్ళు లేవడం. ద్రాక్షారసం. ఈ సమయంలో ఇక్కడ చూసాం ద్రాక్షారసం, అక్కడ ఉంది ద్రాక్షారసం బాట్లు. ఎన్నో నీటి మీద నడవడం, అలానే ఆపడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఒకటి చేశాడు. అది మర్చిపోకండి. మీ విశ్వాసం యొక్క ఐటమ్, మెయిన్ ఐటమ్. ఇప్పుడు పెళ్ళిల మెయిన్ ఐటమ్ ఏది? బిర్యానీ, చికెన్. ఏం వేశారా? ఒక పొడి ఇచ్చారు, తిన్నాను. అదా? ఇంకేం పెట్టారా? ఉప్పు ఇంత పెట్టారు. ఇంకేం పెట్టారా? ఇంత దొండకాయ సైజు ఒక అరటిపండ్లు పెట్టారు. ఇంకేం పెట్టారా? ఆకు లాంటిది డూప్లికేట్ ఆకు పెట్టారు. ఇంకేం పెట్టారా? గ్లాసులో నీళ్ళు పోసారు. ఇదా ఐటమ్? చెప్పండి, ఇదా ఐటమ్? ఇది ఐటమ్ కాదు. అసలు ఐటమ్ మరణాన్ని జయించాడు. ఒకసారి చెప్తారా? మరణాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని జయించాడంటే 5 కార్యాలు చెప్పానే. మరణానికి కారణం ఏంటి? పాపాన్ని ఇంక్లూడెడ్. మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, కారణకర్తుడైన పాపానికి కారణవాడు సాతాన్ని జయించాడు. దేని మీద జయం పొందాడు? శరీరం. ఆదాము. ఇది నేను కాదు. అరుణ్ కుమార్ వచ్చేయాలంటే నేను నమ్మకండి. ఎలాగున్నారంటే తెల్ల జంకులు, ముసలివాడు అయిపోయాడు, గుడ్డు పాపం, ఇంక మాట్లాడుతున్నాడు. ఇది కాదు నేను అది కాదు. అదిగో ఆ రోజుల్లో అరిసి శబ్దం చేసి ప్రసంగించారే, దానికి సూపర్గానే ప్రసంగించేస్తారని. ఆ లోపల నేను, ఈ శరీరం నేను కాదు. నేనే ఒప్పుకుంటాను కదా. నా శరీరం చూసి అరుణ్ కుమార్ అనకండి, డూప్లికేట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుకి ఒక్క రుచి ఏంటి? మరణాన్ని
జయించినవాడు. ప్రసంగికులు ఎవరు వచ్చినా అదే అంటారు. స్వార్థ కొడుకులు నీటికి కూడా ఆ యెరూషలేము పట్టణంలో కల్వారి కొండ దగ్గర ఆయన సమాధి ఉందండి. నేను కూడా నాకు ఒక అవకాశం వస్తే వెళ్ళిపోయి చూసి వచ్చానండి. ఆ సమాధి మీద ఆయన ఇక్కడ లేదని రాయబడి ఉందండి. అది తీసే పెట్టారండి. అక్కడ ఆయన లేడండి. ఈ వివరణలు ఎందుకు ఇస్తున్నారు బోధించేవాళ్ళు ఎందుకు బోధిస్తున్నారు? ఆయన మరణాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మరణాన్ని జయించాడని మనం ఏం చేయాలంట? చెప్పేవాళ్ళుగా చదివేయండి. విశ్వసించిన యెడల రక్షించబడదు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. రక్షణ కలగటానికి మాత్రం కాదు, కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నిటికీ కూడా ఇదే ప్లాట్ఫామ్. మనసులో నమ్మాలి, నోట్లో చెప్పాలి. దేవుడు స్వస్థపరచను అనేది ఒక వాగ్దానం, బైబిల్లో ఉన్న వాగ్దానం. రోగం వచ్చింది నీకు, విశ్వాసంలో ఒక మాట మీకు జ్ఞాపకానికి వస్తుంది. ఆయన పడిన గాయాల చేత నాకు స్వస్థత కలిగేను. ఫస్ట్ టెన్స్. దానిని ఎత్తు పెట్టుకొని నమ్మాలి. హృదయంలో నమ్మాము, ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నోటారా చెప్పాలి. ఇక్కడ సంఘం ఇంకా అలవాటు అవ్వలేదు. పాస్టర్స్ అయినా మనం కుదురుండకూడదు. ఇక మీదట దీన్ని అలవాటు చేయాలి. హృదయంలో నమ్మటం ఆయన వంత అయితే, నోటులు చెప్పించటం మీ పని. అది చాలా చాలా ప్రాముఖ్యమైన పని. అప్పుడే సంపూర్ణమైన క్రైస్తవ జీవితం. ఇదిగోండి, నేను అనేక చోట్లలో ఈ అంశం మీద వాక్యం చెబుతూ ఈ మధ్య తిరుగుతూ ఉంటున్నాను. మీకు కూడా ఇక్కడ కొన్ని కాగితాలు తీసుకువచ్చాను. ఇది చేతిలో పట్టుకొని ఒకసారి మీకు మీరే చదవండి. సరే పడండి. ఒక్కొక్కటి నేటికి పనికిరాని ప్రసంగం ఎప్పటికీ పనికిరాదు. ప్రసంగించుతున్న సేవకులారా, ఇది మనసులో పెట్టుకోండి. బీ వెరీ ప్రాక్టికల్. మీ ఆశీర్వాద ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడే మీ విశ్వాసం దాన్ని ఏం చేయాలి? అలవాట్లో పెట్టుకునే వాళ్ళుగా చిన్న మాట అయినా చక్కగా బోధించి వాళ్ళని పంపండి. అయిపోయింది కావాలి. ఒక పాస్టర్, మా ఆత్మీయ కుమారుడు, ఇలాంటి ఆయనకి ఎవరు చెప్పలేదు చేయండి అని, ఆయన 2000 5000 కాపీస్ చేసి దొరికిన వాళ్ళందరికీ ఇచ్చారు. ఏ అంశం నేను బోధించాను? హృదయంలో నమ్మండి, నోటిలో చెప్పండి. అప్పుడు మాత్రమే మీ బైబిల్ లివింగ్ బైబిల్ అవుతుంది. మీ బైబిల్ పాత బైబిల్ అవటం చూస్తున్నాను. చాలామంది బైబిల్ పాతదైపోయింది, చిరిగిపోయింది. నాకు కూడా పాతదైపోయింది. పాతదవటం చిరిగిపోవటం కాదు. మీ బైబిల్ ఏమవ్వాలి? లివింగ్ బైబిల్ అవ్వాలి. ఇలాంటి వాగ్దానాలు 1000 కన్నా ఎక్కువ ఉన్నాయి. మన జీవితంలో 24 గంటలు కూడా సేవ చేస్తూ సంఘానికి కట్టలేకపోతే దీనిని జనాలకి బోధించి నమ్మేలాగా నీ దేవుడు ఎవడో ఎత్తి చూపించి హృదయంలో నమ్మి నోటులో చెప్పగలిగితే ఇక వాళ్ళు
వాళ్ళకి మీరు చేయవలసిన వైద్యం వేరే ఏమీ ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతూ ఉండండి. అంతట్లో పాట పెట్టినా మీ దగ్గర ఉంచండి. మీకు ప్రయాణం కలిగితే చేసి ఈ సంఘటన చేసి పెట్టి ఈ మాట చెప్పండి. బాగుపడతారు. హల్లెలూయా. దేవుని రుచి చూస్తారు. హల్లెలూయా. ధైర్యం వస్తుంది. హల్లెలూయా. విశ్వాస జీవితం కష్టమైనది కాదు అని నిరూపించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫుట్బాల్ ఆడతాం రాడా, ఈ మాట చాలు.